హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. దాని పేరు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా పోకర్, రమ్మీ వంటి కార్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవిని, లాటరీ, మనీ గేమ్స్ వంటి యాప్స్పై నిషేధం అనేది అమల్లోకి రాబోతుంది. ఈ యాక్ట్ జస్ట్ మనీ పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడేవారికి మరియు దాన్ని నిర్వహించే వారికి మాత్రమే కాదు, ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో వారికి కూడా వర్తిస్తుంది. లైక్ ఈ మధ్యన మూవీస్కి సంబంధించిన సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ యాక్ట్తో వీరిని మనం రిస్ట్రిక్ట్ చేయవచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన ఇండియన్ గేమింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ గేమ్స్లో ఆడేవారిలో 5వ వంతు భారతీయులని చెప్పింది. అంటే ప్రతి 5గురిలో ఒక ఇండియన్ ఉన్నాడు అన్నమాట. ఇలాంటి గేమ్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్న దానిలో ఇండియా వాటా మోర్ దెన్ 50% ఉన్నది. బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ యాప్స్ స్ట్రాటజీ ఏంటంటే, వారు ముందుగా ఈ యాప్లో మనీ పెడితే మీకు లక్షలు సంపాదించవచ్చు అంటూ అట్రాక్ట్ చేస్తారు. స్టార్టింగ్ చిన్న చిన్న అమౌంట్స్కి మనీ వచ్చేలా చేస్తారు. దానితో చాలామంది ఎక్కువ మనీ ఈ బెట్టింగ్ వేస్తారు, అది పోతుంది. దానితో ఆగకుండా లోనింగ్ యాప్స్లో లోన్ తీసుకుని మరీ బెట్టింగ్ వేస్తారు, అది పోతుంది. ఇటు బెట్టింగ్ వల్ల నష్టపోతారు, అటు లోన్ తిరిగి కట్టలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలా సూసైడ్ చేసుకుంటున్న వారు వయసు మనం చూసినట్లయితే దాదాపుగా 25 సంవత్సరాల లోపే ఉంటుంది. పార్లమెంట్లో మన ఐటీ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ఇండియాలో ఈ మనీ గేమ్స్ వల్ల 45 కోట్ల మందికి ఇంపాక్ట్ అవుతుందనేది చెప్తున్నారు. దీనివల్ల ప్రజలు అరౌండ్ 25,000 కోట్లు పైగా నష్టపోయారని చెప్పారు. ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారో వారికి 3 years జైలు శిక్ష, 3 కోట్ల జరిమానా. ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, క్రికెటర్స్ కానీ, మూవీ సెలబ్రిటీస్ కానీ వారికి 2 years జైలు శిక్ష, 50 లక్షల జరిమానా ఉంటుంది. కొంతమంది ఈ యాప్స్ని అఫీషియల్గా ప్లేస్టోర్లో పెట్టకుండా ఏపీకే ఫైల్స్ ద్వారా యాప్ లింక్ పంపి ఆపరేట్ చేయొచ్చు. అలాగే VPN వాడి లొకేషన్ మార్చుకుని వేరే కంట్రీస్లో ఉన్నట్టు చేస్తారు. కాబట్టి ఈ గేమింగ్ యాప్స్ పైన నిరంతర నిఘా ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా యువతకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ యాక్ట్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం. ఇంతటితో నా వీడియో సమాప్తం. నేను మీలో ఒకరిని.